ముఖ్యంగా దీంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు రోల్ మోడల్ గా ఉన్న అధికారులు ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప కేసుల్లో ఉన్న వ్యక్తులు. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే క్రాంతిరామ్ టాటా గారు ఎవరైతే ఉన్నారో ఆయన విజయవాడ సిపిగా ఉన్న టైంలో మీ అందరికీ బాగా తెలుసు, రాష్ట్రం మొత్తం ఏకాగ్రతగా కాన్సన్ట్రేట్ చేసిన కేసు గులకరాయి కేసు. గులకరాయి కేసులో పాపం మట్టి పిసుక్కునే వాళ్ళు, ఒడ్ర కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ మీద మర్డర్ కేసు అంటే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్స్ పెట్టించి వాళ్ళని లోపలేసినటువంటి సన్నివేశం మీ అందరికీ తెలుసు. మోరోవర్ ఆ క్లయింట్స్ ని దగ్గర నుంచి విచారించి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాన్ని బట్టి కూడా మాకు అర్థమైంది ఏంటంటే తెల్లవారుజామున 4 వరకు అన్ని స్టేషన్లు తిప్పి తిప్పి మేమే కొట్టాము అని చెప్పి వారితో ఒప్పించి వాళ్ళని జైల్లో వేసిన తరుణాలు మాకు ఓపెన్ గా తెలుసు. దాంట్లో క్రాంతిరామ్ టాటా గారు ఉన్నారు. కానీ ఇలాంటి విషయాల్లో ఏదైతే ఒక ఏమీ తెలియని పోరగాళ్ళని లోపలేసి కుమ్మి వాళ్ళతో నేరాలు ఒప్పించి వీళ్ళేదో బ్లాక్ బస్టర్ సినిమా హిట్ చేసినట్టుగా మాకైతే అర్థం కాల. ఆ రోజు 2-3 పిల్లల్ని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు. గులకరాయి గురి చూసి ఎలా కొడతారు సిపి గారు? నేను ఓపెన్ ఛాలెంజ్ మీకు విసురుతున్నాను, మీరు కొట్టండి చూద్దాం. మీరు 6 months ఒకసారి రివాల్వర్ షూటింగ్ చేస్తారు కదా, టార్గెట్ రీచ్ అయ్యి గోల్ కొట్టడంలో మీరు ఎక్స్పర్ట్ కదా, వై యూ ట్రై? మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీ వల్ల అవుతుంది. మీ వల్లే అవనప్పుడు పోరగాళ్ళు సార్ వాళ్ళ మీద ఎలా సార్ కేసు పెట్టాలనిపించింది అని అంటే అప్పుడు కొంచెం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, నమ్మబుద్ధి కాల. అప్పుడంటే జగన్ రెడ్డి గారు కోడికత్తి అంటూ పాస్పోర్ట్ లోపల అంటే ఎయిర్పోర్ట్ లోపల పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళతో చేయించినటువంటి కొంత కార్యక్రమాల్లో కొంత నమ్మాము, నమ్మాల్సి వచ్చింది కూడా. కానీ గతంలో నానా పులికతలాగా ప్రతిసారి నమ్మేంత పిచ్చి వాళ్ళము, వెర్రి బాగులోళ్ళం మనకు కాదు. కాబట్టి ఈసారి నమ్మకపోగా అప్పుడే క్రాంతిరామ్ టాటా మీద మాకు అనుమానం వచ్చింది. ఇతనేంటి పూర్తిగా వాళ్ళ మనిషిలాగా చేస్తున్నాడు, ఏ ఆధారాలోనే అరెస్ట్ చేస్తున్నాడు. మేడం మాకు తెలుసు, వాళ్ళే ఒప్పుకున్నారు, మీరు చెప్పాల్సిన పని లేదన్నారు. హౌ? ఎలా ఒప్పుకుంటారు సార్? అలా ఒప్పుకుంటే బెయిల్ మీద బయటకు తీసుకొచ్చాక వాళ్ళని నేను మన రాష్ట్రం తరపున, మన దేశం తరపున ఒలింపిక్స్ కి పంపిస్తా. గురి చూసి చీకట్లో గులకరాయితో ఒక గులకరాయితో 2 టార్గెట్ రీచ్ అయినటువంటి వ్యక్తిని అంత తేలిగ్గా అండర్ వరల్డ్ డాన్స్ కూడా వదలరు, ఎందుకంటే వాళ్ళతో చాలా వర్క్ ఉంటుంది అని అంటే అప్పుడు ఈ ఎటకారం ఎక్కువై కొంచెం బెయిల్ మీద వదిలేసినట్టు మూమెంట్ మీ అందరికీ తెలుసు. సో అటువంటి వ్యక్తి క్రాంతిరామ్ టాటా. ఇక విశాల్ గున్ని గారు చెప్పాలంటే డయల్ యువర్ కాల్ చేస్తే చాలు మీ కష్టం తీరిపోతుంది, మీరు కోర్టు మెట్లు కూడా వెళ్ళక్కర్లేదు అంటూ మా గుంటూరులో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం ఎక్కడ చూసానా అని గుర్తొస్తే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గారి కాన్సెప్ట్ మా ఏం రత్నం గారి మూవీస్ అన్నమాట. అయితే అక్కడ సీఎం చేశాడు, కెమెరాలు షూట్ చేసినాడు. ఇక్కడేంటో స్పందన కంప్లైంట్స్ అందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ వస్తే విచారించి కన్సర్న్ అధికారులకి పంపిస్తుంటారు. ఇది జరగాల్సింది. కానీ ఈయన మాత్రం వినూత్న ప్రచారం. ఆయన ముందే కెమెరా పెట్టుకుంటాడు. ఆయన ఆ అమ్మాయితో కాల్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వీడియో కెమెరా జూమ్ చేస్తారు. జూమ్ చేసి ఈయన కంటమ్మట ఒక చుక్క అరబొట్టు బొట్టు. మరి మహానటి సావిత్రి కూడా తారుమారైపోయింది. సో కొంత కన్నీటి చుక్క వస్తుంటే కింద క్యాప్షన్స్ పెట్టేస్తాడు. కన్నీటి పర్యంతమైన విశాల్ గున్ని గారు, ఆడపిల్ల పట్ల వెంటనే స్పందించిన విశాల్ గున్ని గారు. ఇమీడియట్ గా వాళ్ళు షూట్ చేసి ఆ వీడియో బయటకు వదిలి లక్షలు వేలకు వేలు, ఓహో రోల్ మోడల్ విశాల్ గున్ని గారు, యువతకి బ్రాండ్ అంబాసిడర్. కానీ ఈ రోజు బాలీవుడ్ స్టార్ కోసం విశాల్ గున్ని రోల్ మోడల్ గారు బొంబాయి స్టార్ హోటల్లో 2-3 రోజులు బస చేసి విచారణలు చేసి ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్ ని కూడా తీసుకొని వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అమ్మాయి మావోయిస్టు, టెర్రరిస్టు, కసబ్ లాంటి ఒకళ్ళైతే అనుకోవచ్చు. ఒక చిన్న కేసు, పోనీ ఫోర్జరీ కేసు సార్, మీ అందరికీ తెలియదు, ఫోర్జరీ కేసు, ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ కేసు. ఈ 2 కేసుల్లో కూడా స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినప్పటికీ ఆ సంతకం ఆవిడదేనా, ఆ డాక్యుమెంట్స్ ఒరిజినేనా, ఇవి క్రియేటివిటీ అని నిర్ధారించాల్సింది కోర్టు. ఆ కేసులో 45 రోజులు ఎలా పెట్టారో అర్థం కాలే. పోనీ ఆ అమ్మాయి పెట్టారంటే అర్థం ఉంది. 498 లో కుటుంబం మొత్తం మీద కేసులు వేస్తారు, A1, A2, A3, A4, A6 వరకు.